ప్రజా సంక్షేమం కోసం నిత్యం పరితపించిన ఆదర్శ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ పేర్కొన్నారు. కదిరి నియోజకవర్గం నంబలపూలకుంట మండల పరిధిలోని గూటిబైలు గ్రామంలో తిమ్మమాంబ బంధు గణ సేవా సమితి ఆధ్వర్యంలో ఆంధ్రభోజుడు సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చారిత్రక ప్రసిద్ధిగాంచిన తిమ్మమ్మ మర్రిమాను ప్రాంతంలో కృష్ణదేవరాయల విగ్రహాన్ని నెలకొల్పడం అభినందనీయమన్నారు. సుపరిపాలన కార్యదక్షతకు రాయల ప్రతిభ నిదర్శనమన్నారు. కార్యక్రమంలో తిమ్మమాంబ బంధుఘన సేవా సమితి నాయకులు వెంకటరమణ, జయరాం, సాయి లోకేష్, సుభాష్, ప్రసాద్, నారాయణస్వామి, రెడ్డి శేఖర్, పత్తి చంద్రశేఖర్, మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ నియోజకవర్గం చూస్తే మొదటిగా ముస్లిమ్స్ ఉన్నారు, మళ్ళీ రెడ్డిస్ ఉన్నారు, మళ్ళీ వడ్డర్లు ఉన్నారు, 4వ స్థానంలో బలిజలు ఉన్నారు. మీలో ఒక కార్యక్రమం చేస్తామంటే దాదాపు ఇక్కడ నాకు తెలిసి ఒక 30% బయట ఊరు నుంచి వచ్చినారు. 10% కదిరి నియోజకవర్గం వాళ్ళు వచ్చినారు, 60 నుంచి 70%. ఇది కదిరి బలిజ సంఘం వాళ్ళు. మీరు ఈ రకంగా మీ బలం అది మీకోసం. మీరు రాజకీయంగా కానీ అన్ని రంగాల్లో కానీ ముందుకు పోవాలంటే అవకాశం వచ్చినప్పుడల్లా మీరు బల ప్రదర్శన చేయలేకపోతే మాత్రం వెనక బాధ్యత బలిజ సంఘం వాళ్ళు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఇది పదే ప్రతి మీటింగ్లో చెప్తున్నారు. మీలోనే చైతన్యం రావడం లేదు. ఇంకా ఒకటేమంటే శాంతి కాముకు ఈ ప్రాంతంలో ప్రత్యేకించి గూటిబైల్లో ఉండేటువంటి వాళ్ళైతే నేను ఈషా ఫౌండేషన్ వాళ్ళకు కూడా చెప్తున్నాను. లవబుల్ పీపుల్, అద్భుతమైనటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి నివసించేటువంటి మనుషులు. చాలా ప్రేమైక గుణంతో ఉంటారు, చాలా శాంతి కామకూలుగా ఉంటారు. టూరిస్టులు ఎవరైనా నిజంగా ఎంకరేజ్ చేయాలంటే ఇటువంటి అట్మాస్ఫియర్ అవసరం ఇక్కడ. అంతేకాకుండా 4 పక్కల కొండలు ఉన్నాయి. వాతావరణం కూడా ఎప్పుడు చల్లగా ఉంటుంది. మనుషులు కూడా చాలా చల్లగా ఉంటారు. మనుషులు కూడా చాలా ప్రేమ చూసుకుంటారు వచ్చినటువంటి వాళ్ళు. ఇన్ని రకాలైనటువంటి వాతావరణాలు ఉన్నా ఇంత వెనుకబాటం ఉందంటే అది మా పాలకుల తప్పే. ఈ పాలకుల తప్పుల నుంచి నేర్చుకున్నాం. ఇంకా ఏ మాత్రము నిర్లక్ష్యానికి ఈ ప్రాంతం గురి కాదు. తిమ్మమ్మ మర్రిమాన్ అనేది 14, 15, 16వ తారీఖు జరిగేటువంటి శివరాత్రి 2026 శివరాత్రి ఉత్సవాలకు ముందు, శివరాత్రి ఉత్సవాల తర్వాత అనేది ఖచ్చితంగా మీరందరూ ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా గుర్తించే విధంగానే నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తద్వారా ఇన్ని ఏళ్లుగా దాదాపు 42 సంవత్సరాలుగా పార్టీకి వెన్నంటే ఉంటూ ప్రతి కార్యక్రమంలో కూడా పార్టీకి వెన్నుదన్నుగా నిలిచినటువంటి ఈ గ్రామం రుణం కూడా, ఈ ప్రాంతం రుణం కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తరఫున తీర్చుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇంతవరకు ఎప్పుడు కూడా ఏ మీటింగ్ లో కూడా మీరు ఎన్నిసార్లు అడిగినా నా నోట్లో మాట రాలా. అభివృద్ధి చేయాలా, తిమ్మమ్మ మర్రిమాన్ని అభివృద్ధి చేయాలని ఒక పెద్ద ఆయన డిప్యూటీ కలెక్టర్ గారు ఆయన చనిపోయినారు, మీ బ్రదర్ రామానంద రెడ్డి గారు. ఆయన ఎన్ని లెటర్ రాసింటారంటే అన్ని లెటర్ రాసింటారు. పాపం వచ్చిన ప్రతి ప్రభుత్వానికి ఆయన అర్జీలు పెడతానే వచ్చినారు. ఆయన ఆత్మ ఎక్కడుందో కానీ ఖచ్చితంగా ఈ శివరాత్రి తర్వాత అయితే సంతోషపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. స్థాయిలో మీ అందరి తోడ్పాటు, సహాయ సహకారాలు కూడా వచ్చే రోజుల్లో ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఉండాలని చెప్పేసి కూడా మీకు అందరికి కూడా కోరుకుంటాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట అవన్నీ అయిపోతాయిలేమ్మా. నువ్వు చాలా చిన్న స్థాయిలో ఆలోచన. వీఆర్ థింకింగ్ సంథింగ్ బిగ్. మేము ఇది గ్లోబల్గా తీసుకుపోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని చాటి చెప్పే పరిస్థితులు పోతాం. చిన్న సీసీ రోడ్డు అది మొదట్లో నీకు చెప్పిన, కేవలం సీసీ రోడ్డుకో చిన్న రోడ్డుకో ఆలోచన చేసుకోండి. రింగ్ రోడ్డు కూడా ఉందిలేండి, ఆల్రెడీ ఉంది.